printed కౌశిక్ రెడ్డి వెహికల్స్ ని ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. కౌశిక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకుల కౌశిక్ రెడ్డి కార్యాలయంపై భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేశారు. కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, మేము ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా అంటూ కూడా ఇప్పటికే కౌశిక్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పైన కర్రలతో దాడి చేశారు. అయితే నన్ను చంపడానికి రెక్కి జరుగుతోందంటూ కూడా కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి మాటల తూటాలు పేల్చారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి కార్యాలయంపై దాడి చేశారు. కౌశిక్ రెడ్డి వాహనాల్ని ధ్వంసం చేశారు. సో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. మేము లా అండ్ ఆర్డర్ని అదుపు చేయమని అడిగితే మమ్మల్ని మాపైనే దాడులు చేస్తారా అంటూ కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన, మరో డ్రగ్స్ టెస్ట్కు సంబంధించి బండి సంజయ్ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ పైన కౌశిక్ రెడ్డి ఆఫీస్ పైన దాడులు జరిగాయి. తనను చంపడానికి కుట్ర జరుగుతోందంటూ కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. తనపైన రెక్కి నిర్వహించారు, ఖచ్చితంగా రెక్కి జరిగిందంటూ కూడా కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ శ్రేణుల దాడి ఒక విధ్వంసకరంగా మారిందని చెప్పాలి. కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిపైన ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతోంది. ఖచ్చితంగా కుట్రపూరితంగానే దాడులు జరుగుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రశ్నించినందుకే మా పైన దాడులు చేస్తారంటూ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. బండి సంజయ్, రేవంత్ మాట్లాడుకొనే తన పైన హత్యాయత్నం చేశారు, కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో దాడి చేశారంటూ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. తనను చంపడానికి రెక్కి జరిగిందంటూ కూడా కౌశిక్ రెడ్డి ఇప్పటికే కామెంట్లు చేయడం జరిగింది. కరీంనగర్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డిలా మారిపోయింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలను అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గన్మెన్లు కూడా కౌశిక్ రెడ్డి గన్మెన్లు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కరీంనగర్లో మొన్న జరిగినటువంటి ఏదైతే దొంగలు వెపన్స్ పట్టుకొని వచ్చి నగల షాపులో దాడి చేసి నగలన్నీ ఎత్తుకొని వెళ్తే కనీసం 4 రోజులైంది, పట్టుకునేటువంటి దిక్కు కూడా లేదు. సిపి కూడా గంట తర్వాత వచ్చారు, సీసీ ఫుటేజ్లు చెక్ చేయండి కావాలంటే అంటూ కూడా కౌశిక్ రెడ్డి అటు కరీంనగర్ సిపి పైన, బండి సంజయ్ పైన చాలా కామెంట్లు అయితే చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, చంపడానికి కుట్రలు జరుగుతున్నాయి. సో మీడియా సమావేశంలో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. తన పైన దాడి జరిగింది, తనని చంపడానికి రెక్కి కూడా జరిగిందంటూ కూడా కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లాంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు రాజ్ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పైన రైట్ ఆఫీస్ చూస్తే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ లా కనిపిస్తోంది. బట్ వాహనం మాత్రం కౌశిక్ రెడ్డిలా తెలుస్తోంది. గంగుల కమలాకర్ ఇన్సైడ్లో ఉన్నప్పుడే కౌశిక్ రెడ్డి వాహనం అక్కడే ఉంది. కౌశిక్ రెడ్డి లోపల ఉన్నప్పుడే తన పైన దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. సో కౌశిక్ రెడ్డి వచ్చింది తెలుసుకొనే దాడికి ప్రయత్నించారా? కరీంనగర్లో గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. అక్కడే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి వాహనం పైన కూడా దాడి జరిగింది. కౌశిక్ రెడ్డి బండి సంజయ్ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ డ్రగ్స్ విషయంలో, అట్ సేమ్ టైం బండి సంజయ్ కేటీఆర్ విషయంలో, కేసీఆర్ విషయంలో చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి నిరసనగా బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేశారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్గా తెలుస్తోంది. అది
గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్లో కౌశిక్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి వాహనం కూడా అక్కడే ఉంది. సో అటు క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. సో కరీంనగర్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో ఎట్లాంటి పరిణామాల్లో పోతుంది, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. మొత్తానికి దాడి మాత్రం చాలా ఉద్రిక్తంగానే ఉంది. వాహనాలు ధ్వంసం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది.